ప్రైజ్ లార్డ్. ఇమ్మానుయేల్ విశ్వాస ప్రార్థనా మందిరం వారి నుంచి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ లార్డ్. ఐ విష్ యూ 78th ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరి ప్రత్యేకంగా మరి దినమందు మరి యావత్ భారతదేశం అంతట్లో కూడా జరిగించుకున్న ఈ సెలబ్రేషన్లో మన దేశానికి మరి ఇండిపెండెన్స్ వచ్చేసి ఉండి నేటికి 78 ఇయర్స్ మనం సెలబ్రేషన్ జరిగించుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ స్వతంత్రాన్ని జరిగించుకుంటున్న మనందరం కూడా మరి ఎంతగానో ఈ యొక్క రెపరెపలాడుతున్న ఈ జెండాను అలాగే మరి ప్రత్యేకంగా మరి ప్రతి ఒక్కరం కూడా మరి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎంతో ఈ సెలబ్రేషన్లో పాల్గొని దేశ నాయకులైన వారు అందరూ కూడా మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో జరుగుతూ వచ్చిందని చెప్పి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి చక్కని ఈ యొక్క పతాంగును మనందరం కూడా ఎగరేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళారు. మరి ప్రత్యేకంగా కాలేజీ మరి యూనివర్సిటీ ఆయా ఆఫీసెస్లో ఉన్న వారందరికీ కూడా మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా విశేష తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా దేవుని యొక్క నామమును బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన విచ్చేసి మనందరినీ కూడా ఇదే రీతిగా పాపము అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు విచ్చేస్తున్నారు. ఆ పాపం అనే దాసత్వంలో నుండి విడుదల పొందాలని నేటికి కూడా ఇంకా అనేక మంది అనేక దురలవాట్లకు లోనే ఉన్నారు. అందుకు దేవుడు మనకిచ్చిన ఈ లోక విమోచన అలాగే మన ప్రముఖ అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మరి చాలామంది ఈ స్వతంత్రం కోసం పోరాడారు, ప్రాణత్యాగాలు చేశారు, అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరి ఎంతో మరి పోరాటాలు చేయడానికి మన యొక్క భారతదేశంలో ఉన్న ఇతర దేశస్థులైన వారందరినీ కూడా మరి పారదోలడానికి మనకి ఇటువంటి యొక్క ఇండిపెండెన్స్ మరలా రప్పించడం కొరకు వారెంతో పోరాడారు. అయితే కేవలం మనం కొద్ది సమయంలోనే ఈ జరిగించేసుకొని ఇలా మరి 78th ఇయర్లో మనం అందరం కూడా అడుగు పెట్టడానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. అదే రీతిగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 34వ వచనంలో మనం చూస్తే మరి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును అనే మాట అంటున్నాడు. ఇక్కడ భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అంటున్నాడు. మరి దేవుని యొక్క నామమును బట్టి ఒక మంచి మార్గాన్ని మనకి ఇచ్చున్నారు. అట్లాగే కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చారు మన దేశంలో. ఆ కమాండ్మెంట్స్కి మన అందరం కూడా లోబడి ఉండాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మన అందరం కూడా కట్టుబడి ఉండాలని రాజ్యాంగ చట్టాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనం కట్టుబడి ఉండాలని మన పూర్వీకులైన మన పెద్దలు మరి దేశ అధికారులు నాయకులైన వారందరూ కూడా కృషి చేశారు. అయితే కొంతమంది వాటన్నిటిని కూడా ఓవర్ క్రాస్ చేస్తూ, కొన్నిసార్లు కొన్ని ట్రాఫిక్ రూల్స్లో ఓవర్ క్రాస్ చేస్తూ, కొన్నిసార్లు కొన్ని సిగ్నల్స్ దగ్గర ఆగిపోకుండా వెళ్ళిపోవడము, ఇవన్నీ చూసినప్పుడు అధికారికంగా మనం చేసిన పరిస్థితిని బట్టి మరి ఈ యొక్క ఓవర్ రూల్ అబ్జెక్షన్గా మనం చేసిన పరిస్థితిని బట్టి వారు కొన్ని శిక్షా విధి కలిగినట్లుగా మరి ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అయితే దేవుడు మనల్ని కూడా కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు, కొన్ని మార్గాలు మనకిచ్చాడు. ఆ మార్గమును కనుక నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును అంటున్నాడు. మరి నువ్వు కష్టపడి ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే ఈ లోకాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అలాగే నీ ఎదుట ఉంచబడిన అనేకమైన శత్రువుల చేతిలో నుంచి నీవు ఎలాగైతే వారిని నిర్మూలన దేవుడు చేస్తానంటున్నాడు. మన దేశాన్ని సస్యశ్యామములైన పంటలతోనూ పండినట్లుగా అధికారుల కొరకు మరి ప్రభుత్వం కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని దేవునికి వాక్యం సెలవిచ్చింది. మరి చదవబడిన లేఖనాలు చదువుకుంటూ ఉన్నాం. కానీ క్రైస్తత్వంలో బైబిల్ గ్రంథంలో కూడా
పాపము అనే విమోచన మనకు కావాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత ఇదిగా పనిచేశారో, వారు ఎంత ఇదిగా పాల్గొన్నారో, వారి ప్రాణ త్యాగాలను మన కోసం, మన దేశం కోసం ఎలా చేశారో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా యావత్తు ప్రపంచం మొత్తంలో త్రూఅవుట్ ద వరల్డ్ కొరకు తన పాపాన్ని, ఈ లోక పాపాన్ని హరికట్టడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కూడా ఆయన మరణించి తిరిగి లేచారు. అలాగే మరి గలతీయులు రాసిన పత్రికలు కూడా మనం చదువుకున్నాం. ఈ స్వాతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించారు, మరలా దాసం అనే కాడి కింద చిక్కుకోకున్నట్లుగా. మన ఆగస్టు 1 క్లిప్పింగ్లో మీతో ఈ విషయాలు నేను మాట్లాడటం జరిగింది. కాబట్టి మరి ఇంకను ప్రతి ఒక్కరు కూడా మనం విడిచిపెట్టాల్సింది ఏంటంటే, మనం ఇంకా స్వతంత్రంలోకి ఉన్నామా, మన కుటుంబంలో మనం ఇండిపెండెన్స్గా ఉంటున్నామా, లేకపోతే మన కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న నీ జీవితంలో కూడా నీకు ఒక ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నావు. అయితే ఆజ్ఞానుసారమైన నడవడికి వేరు, నీ ఫ్రీడమ్ వేరు. అలాగే దేవునికి వాక్యంలో సెలవిచ్చినట్లుగా మరి దినమందు మరి కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 34వ వచనం మనం చదువుకున్న రీతిగా ఆయన మార్గంలో కనుక మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఈ భూమిని స్వతంత్రించుకునే అధికారం దేవుడికి ఇస్తా ఉన్నాడు. అలాగే ఈ స్వతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించున్నాడు. మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి అని గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా రాశారు. అందుకు నేను ఈ దినమందు ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటుంది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో స్వతంత్రం వచ్చిందా? నీ యొక్క బ్రతుకులో నీవు ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నీవు జీవించడం కొరకు ఇష్టపడుతున్నావు. కానీ ఈ పాపం అనే బానిసత్వం నుండి లోక సంబంధమైన బలహీనతలకు, చెడ్డ అలవాట్లకు, త్రాగుబోతు వ్యసనములకు, ఇంకా మన దేశము అట్టుడికిపోతూ చాలామంది మాదక ద్రవ్యాల ద్వారాను మరి అనేక బిడ్డలను మానసికంగా ఒత్తిడి వలను, అలాగే అనేక మంది పాడు చేయబడుతున్నారు. మరి పాపం విస్తరిస్తుంది. వాటిని నిర్మూలన చేద్దాం దేవుని యొక్క వాక్యం ద్వారా. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాల్లో దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే దేవుడిని ఒక గొప్ప ఇండిపెండెన్స్ ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.